ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇద్దరం ఒకే రూమ్ లో ఎలా ఉంటాం? ఇది డబుల్ రూమ్ సార్, కపుల్ రూము. డబుల్ కట్ కూడా ఉంది, చూసారా? మేము కపుల్స్ కాదని చెప్పాను కదా. సారీ సార్, మీరు కపుల్స్ అనుకొని ఈ రూమే బుక్ చేశాను. ఇప్పుడు కాదని తెలిసింది కదా. ఇప్పుడు ఇంకో రూమ్ బుక్ చేయి. సారీ సార్, నో వేకెన్సీ. నో వేకెన్సీ అంటే ఏంటి అర్థం? మిగతా రూమ్స్ ఏవి ఖాళీగా లేవని అర్థం సార్. ఆల్ ఆర్ ఆక్యుపైడ్. మేమిద్దరం ఒకే రూమ్ లో ఎలా ఉంటాం? ఏదోలా అడ్జస్ట్ అవ్వండి సార్. ఎలా అడ్జస్ట్ అవ్వాలి? నీతో రూమ్ షేర్ చేసుకోవడానికి నాకేం ఆబ్జెక్షన్ లేదు రామ్. నాకుంది. ఏ నేను గదిలో ఉంటే నీకు సీత గుర్తుకొస్తుందా? అలాంటిదేం లేదు. మరేంటి ప్రాబ్లం? నో ప్రాబ్లం మేడం, సార్ అడ్జస్ట్ అవుతారు. హ్యావ్ ఏ గుడ్ డే మేడం. ఏ ఆగబోయా. సేమ్ టు యూ సార్. ఏ ఛ, ఇలా చేశాడేంటి? ఫీల్ ఫ్రీ రామ్, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నేనెప్పుడు పరాయి వాళ్ళతో ఒకే గదిలో ఉండలేదు. నేను పరాయిదాన్నా? ఐ మీన్ సీతతో తప్ప నేను వేరే ఎవరితో రూమ్ షేర్ చేసుకోలేదు. మరి రాముడు మంచివాడు అన్నట్టు యాక్ట్ చేయకు రామ్. ఎక్స్క్యూజ్ మీ, నేను నిజం చెప్తున్నాను. నన్ను నమ్మమంటావా? నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. నాతో రూమ్లో ఉంటే నీకేంటి కష్టం? నాకు ఇబ్బందిగా ఉంటుంది, కంఫర్ట్గా ఉండలేను. ఏ నన్ను చూస్తే నీకు ఫీలింగ్స్ వస్తాయా? ప్లీజ్ మిథునా, చెప్పు రామ్. డోంట్ టాక్ లైక్ దాట్. నీ మనసులో ఎలాంటి బ్యాడ్ ఫీలింగ్స్ లేకపోతే ప్రాబ్లం ఏముంది? నాకు ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవు. కానీ కానీ ఏంటి? నీతో ఇలా ఉండాలంటే గిల్టీగా ఉంది. గిల్టీ ఎందుకు? నా మైండ్లో ఏమీ లేదు. నీ మనసులో సీత ఉంది. ఇద్దరం క్లారిటీగా ఉన్నాం కదా. ఓకే, డే టైం మనం ఒకే రూమ్లో ఉన్నా నైట్ మాత్రం నేను బయట పడుకుంటాను, నువ్వు ఇక్కడే పడుకో. ఏ ఇద్దరం ఇక్కడే ఒకే బెడ్ మీద పడుకోకూడదా? నేను ఇటు పడుకుంటాను, నువ్వు అటు పడుకో. వద్దు, నేను బయటే పడుకుంటాను. ఎందుకు? పక్కన నేను ఉంటే సీత గుర్తొచ్చి కంట్రోల్ చేసుకోలేవా? అలా మాట్లాడొద్దని చెప్పానా? నీ మైండ్లో ఏముందో నాకు తెలియాలి కదా. నా మైండ్ ఏం డస్ట్బిన్ కాదు, చెత్త ఉండడానికి. దెన్ ప్రాబ్లం ఏంటి? పెళ్లి కాని అమ్మాయిని నేనే డేర్ చేస్తున్నాను. పెళ్ళైన వాడివి, నీకేంటి భయం? నాకు పెళ్ళయింది కాబట్టే భయం. నీ వైఫ్కి ద్రోహం చేస్తాను అనే భయమా? నేను నా వైఫ్తోనే ఉండాలన్న భయం లాంటి బాధ్యత. ఓకే రామ్, ఈ టాపిక్ గురించి నైట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫ్రెష్ అవుదాం. అదే చెప్పబోతున్నాను. త్వరగా ఫ్రెష్ అయితే పొలాల దగ్గరికి వెళ్ళి ఫార్మర్స్తో మాట్లాడదాం. ఫస్ట్ నేను ఫ్రెష్ అవుతాను. నీ సంగతి ఇప్పుడు కాదు, రాత్రికి చెప్తాను మామా. మహాలక్ష్మి అర్చన అత్తయ్య ఇచ్చిన ఐడియా ఇంప్లిమెంట్ చేస్తాను. అమ్మయ్యా, సక్సెస్ఫుల్ గా రామ్ మిథుల్ని ట్రిప్ కి పంపించేశాం మహా. ఈ పాటికి వాళ్ళు రిసార్ట్ కి చేరుకొనుంటారు. ఈ నైట్ కి మనం అనుకున్న పని అక్కడ జరిగిపోతే రేపు రామ్తో మిథున మెడలో తాళి కట్టించేస్తాను. రామ్ మిథునలకి పెళ్ళైపోతే సీత పరిస్థితి ఏంటి మహా? ఏముంది, జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటుంది. ఆ, మహా, సీత ఏడుపు మొహం చూడాలనుంది. ఒకసారి రేవతి వాళ్ళ ఇంటికి వెళ్దామా? మనం వెళ్తే సీత ఏదో ఒకటి అంటుంది.
నిద్రపోతున్న గాడిదని లేపి తన్నించుకోవడం అవసరమా? ఏం కాదు మహా, ఆ సీతను ఉడికిద్దాం పదా. సరే. ఇప్పుడు వదిన వాళ్ళు వచ్చారేంటి? సీత కోసం వచ్చారా? తన ఇంట్లో లేదు కదా, ఇప్పుడేం చెయ్యాలి? ఏంటదినా ఇలా వచ్చారు? మేము సీతతో మాట్లాడాలి. తన ఇంట్లో ఉందా? రూమ్ లో నిద్రపోతుంది. నిద్రపోతుందంట. వెళ్ళిపోదాం పద. నువ్వు ఆగు మహా, నువ్వు వెళ్ళి సీత నిద్రలేపు. లేపితే సీత తిడుతుంది. ఏం పర్వాలేదు, మహా నేను వచ్చామని చెప్పు. సీత తిట్టేది మిమ్మల్ని. అవసరం అర్చన, పద. ఏ ఉండు మహా, మమ్మల్ని ఎలా తిడుతుందో చూస్తాం. ముందు మమ్మల్ని లోపలికి రానిస్తావా? రండి. ఉమ్. రండి. సీతని పిలుస్తావా? పిలుస్తాను, మీరిక్కడే ఉండండి. సీత, సీత. ఏంటి పిన్ని? నీకోసం మహాలక్ష్మి వదిన, అర్చన వదిన వచ్చారు. వాళ్ళకి వేరే పనేం లేదా? ఎప్పుడు చూడు నా చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకంటే అడుక్కు తినేవాళ్ళు నయం. ఒక్కసారి రావద్దంటే వెళ్ళిపోతారు. మనిషి అన్నాక కాస్త సిగ్గు సరే ఉండాలి. వాళ్ళకి అవేవి లేనట్టున్నాయే. నేను ముందు చెప్పాను కదొదినా, నిద్ర లేపితే సీత తిడుతుంది అని. నిద్రపోతున్న గాడిదని లేపొద్దు అని నేను చెప్పిన వినకుండా తీసుకొచ్చాం. పద. మహా మహా మహా, ఒక్క నిమిషం మహా, ఒక్క నిమిషం. సీత మొహం చూసి వెళ్దాం. సీతను బయటికి పిలువు. సీత, ఒక్కసారి బయటికంటూ వస్తావా? వాళ్ళకి వేరే పని పాట లేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.